ఆకలితో ఉన్న దయ్యాలకు ఆహారం ఇచ్చే పండుగ ఆ దేశంలో చాలా ఫేమస్. ప్రతి దేశంలో వివిధ రకాల పండుగలు ఉంటాయి. అక్కడి ఆచారాలకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. కానీ అవి మనకు వింతగా అనిపిస్తాయి. దయ్యాలంటేనే భయపడతాం. అలాంటి దయ్యాలకు భోజనం పెట్టే ఫెస్టివల్ ఉందంటే నమ్మగలరా? మరి అలాంటి ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆసియా దేశమైన కంబోడియాలో శరదృతువులో ది ఫమ్ బెన్ ఫెస్టివల్ చేస్తారు. ఇక ఈ సమయంలో 15 రోజుల పాటు నరకం ద్వారాలు తెరవబడి ఆకలితో ఉన్న ఆత్మలు మరియు దయ్యాలు బయటకు వస్తాయని నమ్ముతారు. ఈ సమయంలో వారికి ఆహారం ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యులను దయ్యాలు ఇబ్బంది పెడతాయని అక్కడి ప్రజలు నమ్ముతారనమాట. కంబోడియాలో దయ్యాలకు ఆహారం పెట్టే సంప్రదాయం ఉంది. నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య ఖైమర్ చాంద్రమానంలోని 10వ నెలలో 15 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా 15 రోజుల పాటు నరకం ద్వారాలు తెరుచుకుని ఆకలితో ఉన్న దుష్టశక్తులు దయ్యాలు బయటకు వస్తాయని చెప్పేసి బాగా నమ్ముతారు. కాబట్టి ఆకలితో ఉన్న ఈ దయ్యాలకు దుష్టశక్తులకు ఆ ఊరి ప్రజలు ఆహారం ఇస్తారు మరియు ఆకలితో ఉన్న దయ్యాలను శాంతింపజేస్తారనమాట. ఈ పండుగలో 4 రకాల ఆత్మలు లేదా దయ్యాలు ఉంటాయి. తాత్కాలికంగా స్వేచ్ఛగా ఉన్న దయ్యాలు రక్తం మరియు చీమును మాత్రమే తింటాయి. దయ్యాలకు ఆహారం ఇస్తే వారు ఆశీర్వదించబడతారని మరియు నరకానికి తిరిగి వస్తారని నమ్ముతారు. ఈ సమయంలో ఆకలితో ఉన్న ఆత్మలు బయటకు వస్తాయని మరియు ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని నమ్ముతారనమాట. ఇక ఈ పండుగను ఖైమర్ పండుగ అని కూడా అంటారు. ఈ సమయంలో దయ్యాలు మంచి ఆహారం కోసం దేవాలయాలు, శ్మశాన వాటికలు మరియు వారి బంధువుల ఇళ్ల చుట్టూ తిరుగుతాయి. మంచి తిండి దొరకకపోతే ఆ ఇంటి వాళ్ళు అల్లాడిపోతారు. కుటుంబ సభ్యులు తెల్లవారుజాము నుండే ఏర్పాట్లు చేసి దయ్యాల ఆకలిని తీర్చేందుకు రకరకాల వంటకాలు తినిపిస్తారనమాట. పురాతన సంప్రదాయం ప్రకారం ఆగ్నేయాసియా దేశమైన కంబోడియాలో ఈ నమ్మకం ఎంతో గౌరవంగా ఉంది. దీనిలో కుటుంబం తన చివరి 7 పూర్వీకులకు ఆహారం ఇస్తారనమాట. ఇక ఈ పండుగ ప్రారంభానికి ముందు రోజు కుటుంబ సమేతంగా ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే ఆహారం సిద్ధం చేస్తారు. దయ్యాలు కాంతిని ఇష్టపడవని అంటారు. కొద్దిగా సూర్యకాంతి ఉంటే అప్పుడు ఆహారం ఆమోదయోగ్యం కాదని నమ్ముతారనమాట. కాబట్టి ప్రజలు చీకట్లో లేచి ఆహారాన్ని సిద్ధం చేసి దయ్యాలకు ఇస్తారు. ఇక నరకంలోని ఆత్మలు సూర్యుడిని చూడలేవు. వారికి వేసుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. అందువల్ల ఆత్మలు జీవించి ఉన్న బంధువుల నుండి ఆహారాన్ని తీసుకునే సమయాన్ని ఫచం బెన్ అని నమ్ముతారు. బంధువులు వారికి ఆహారం మరియు ప్రసాదం ఇవ్వడంతో రాక్షసులు సంతోషిస్తారు. ఈ పండుగ 9వ శతాబ్దం నాటి అంకోరియన్ కాలం నుండి జరుపుకుంటున్నారట. మరి ఇలాంటి వింతైన ఆచారం గురించి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.